తేజ్ 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 నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదంటవా? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ యు నో. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా? నిద్రపోవడం మర్చిపోయావా? అయినా మా తేజ్ గడ్ మర్చిపోవడం ఏంటి? హౌ అసలు అంతా హర్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్లో జాయిన్ అవుతామని. ఆ ఒకటే అడగద్దు. ఏ? నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఎరా అమీర్పేట హోర్డింగ్ తీసారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. అది మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా పొండవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు. ప్లాన్ బి. నందిని మేడం ఇక్కడున్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం. ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్గా బండోడిని చూడు. వాడు ఫేస్కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 days కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా ఫోర్స్ చేయడం ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. సరే అమ్మా వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు. మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్ మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. రేయ్, మనతో 15 days ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? బంగారు తీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు కదా. అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. मैं हूं ना. Come on guys.
చెప్తా పొడి చేస్తా ఇలా. ఎవరు కంపోజ్ చేశారు? ఓ. ఏ స్కేల్లో పాడమంటారు? పెద్ద స్కేల్ చిన్న స్కేల్ ఏదో ఒకటి తీసుకోండి అమ్మా. స్కేల్స్ కూడా ఎక్కడ తెచ్చేస్తే. స్మాల్ బ్రేక్ మ్యామ్ ప్లీజ్. ఎస్. హర్ష, ఏంటందని? ఈ ఫోటో అది మీ ఇద్దరి కథలో ఓ స్వీట్ మెమరీ. తేజు మిమ్మల్ని ఫస్ట్ టైం ట్రైన్లో చూశాడు. ఆ తర్వాత మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు, బట్ మీరే పట్టించుకోవాలా. అప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఓ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి నా బొంద? ఏమీ లేదు మేడం, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకేనే చెప్తున్నావు. ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయిలకి టేస్ట్ కూడా అందంగా ఉంటుంది కదా. మీరేమైనా టిప్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వచ్చేమో. ఈ పూల చొక్కా ఏంటి? తీసేసి మంచి క్లాస్ టీషర్ట్ వేసుకో. ఆ లుంగి పీకేసి మంచి జీన్స్ వేసుకో. ఓకే మేడం. ఏంటది పిచ్చి గుడ్లా ఆ జుట్టు? కట్ చెయ్యి. ఆ బ్యూటీ స్పాట్ తీసేయి. టోటల్ గా నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసే. మంచి లవ్ సాంగ్స్ విను, అప్పుడు కత్తిలా ఉంటావు. ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. మా మధ్య ఇంత జరిగిందా? జరిగిందని ఆడికి కూడా తెలీదు. లాల్. హలో, ఎక్కడున్నారు అందరూ? ఈరోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా? ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. నువ్వు అక్కడే కూర్చో. ఆ పక్కన రూమ్ ఉంది, అందులోకి మాత్రం వెళ్ళొద్దు. ఎరా రూమ్ లాక్ చేసావా? లేదురా మామ, మర్చిపోయాను. అయ్యో, ఒరే నీకు తెలుసు కదరా తేజ్ గా రూమ్ లోకి ఎవరైనా వెళ్ళడం ఇష్టం ఉండదని. వాడు లవ్ స్టోరీ అలాంటిది. ముందు ఫోన్ కట్ చేసి మాట్లాడరా. అయ్యో నేను చూసుకోలేదే. హర్ష ప్లీజ్ 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 లిసన్ టు మీ. ఈ ఫోటో ఏంటో నాకు చెప్పవా ప్లీజ్? హర్ష ప్లీజ్ చెప్పవా? రే అసలు చావు కొడతాను చెప్పలేదంటే. చెప్తా. మనందరం కలిసి అప్పట్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒక రోజు ఈ 2000 ఎవరికి కావాలి? ఈ 2000 ఎవరికి కావాలి? థ్యాంక్స్ అక్క. చూసారా, నేను అడగగానే అందరూ చేతులెత్తారు, కానీ బంటి నా చేతిలోది లాక్కెళ్ళాడు. అది మీకెందుకు అనిపించలేదు? ఊరికే అడుగుతున్నారేమో అనుకున్నాం. ఎవరైనా డబ్బులు ఫ్రీగా ఇస్తారా అనుకున్నాం. లైఫ్ కూడా ఇంతే. కావాల్సింది తీసుకునే లోపు వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఏది మనసులో దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. కావాల్సింది తీసుకోవాలి, అది డబ్బైనా ప్రేమైనా. అక్క, ఈ నోట్ తేజే లాక్కొని రమ్మన్నాడు. తేజ్, ఐ లవ్ యూ. ఇంత జరిగిందని నాకెందుకు చెప్పలేదు? మర్చిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేస్తే చాలా ఎంబారసింగ్ గా ఉంటుందని తేజ చెప్పొద్దన్నాడు.